హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ వార్తల్లో నిలిచింది ఒక వ్యక్తి అరెస్టుకు సంబంధించి. అదేంటో చూద్దాము. రాజ్యసభ సభ్యుల యొక్క సస్పెన్షన్ వివాదాస్పదం అవుతోంది. ఇందులో భాగంగా రాజ్యసభ చైర్మన్కి సంబంధించిన అధికారాల గురించి చూద్దాము. మరియు ఈరోజు వజ్రా స్కీమ్ వార్తల్లో నిలిచింది. మరియు తమిళనాడు తీసుకొచ్చిన సైబర్ సెక్యూరిటీ పాలసీ, డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ 2020, మరియు ఉత్తరాఖండ్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఐటీబీపీ మరియు ఉత్తరాఖండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మధ్యలో కుదిరిన ఒప్పందం. అదేంటి, దాని ఉద్దేశం ఏంటి? మరియు వాటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు పర్యావరణ సంబంధిత అంశాలు చాలా ఉన్నాయి. వీటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఒకేసారి చూద్దాం. ముఖ్యంగా కొమడో డ్రాగన్ వార్తల్లో నిలిచింది. దాంతోపాటు ఇటీవల మనం తరచూ చూసాము బోట్స్వానాలో ఏనుగుల మరణాలకు సంబంధించి ఇటీవల ఆ మరణాలకు సంబంధించిన కారణం ఏంటి అని చెప్పేసి శాస్త్రవేత్తలకు సంబంధించిన రిపోర్టు, దానికి సంబంధించిన అంశాలు, మరియు దాంతోపాటు బ్యాంబూకు సంబంధించిన ఒక అంశం వార్తల్లో నిలిచింది. వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల్లో రోమిలా థాపర్ గారు రాసిన ఒక పుస్తకం ఏంటి, మరియు వీటితో పాటు స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్, ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈరోజు ఫస్ట్ టాపిక్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఇటీవల వార్తల్లో నిలిచింది. సో మనం చూడండి, భారతదేశంలో ఇప్పటికీ కూడా కొన్ని పురాతన చట్టాలు ఉన్నాయి. మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వారు తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉంటాయో ఇప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఈ వార్తలు నిలుస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో వివాదాలు రేపుతాయి, మరియు దాంతోపాటు చాలామంది అరెస్ట్ కూడా చూస్తున్నాం. ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి. ఈరోజు చీకటి చట్టం అంటాము, సెక్షన్ 124 ఆఫ్ ఏ, దాని గురించి ఎక్స్క్లూజివ్గా నేను ఒక వీడియో చేశాను. అండ్ దాంతోపాటు ఈరోజు కొన్ని ఉంటాయి మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టమే ఈరోజు అమలవుతుంది. అలాంటిది అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టమే, కానీ మంచి చట్టం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి అధికారిక సమాచారం ఉంటుంది. ఆ అధికారిక సమాచారం కొన్ని విషయాల్లో రహస్యంగా ఉండాలి. వాటికి సంబంధించి ఈ అధికారిక సమాచారము, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఎవరైనా శత్రు దేశాలకు కానివ్వండి రహస్య సమాచారాన్ని రివీల్ చేశారనుకోండి, వారిని ఈ చట్టం ద్వారా అరెస్ట్ చేయవచ్చు. సో ఇటీవల జరిగిన అసలు న్యూస్లో ఎందుకు నిలిచింది ఈ చట్టం అంటే, ఇటీవల ఢిల్లీకి సంబంధించిన ఒక ఢిల్లీ జర్నలిస్ట్ చైనాకి ఇండియాకి మధ్యలో ప్రస్తుతం ఉన్న వాతావరణం మనం తరచూ చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఇండియన్ ట్రూప్స్ అండ్ ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇండియన్ ఆర్మీకి సంబంధించి భారత జవాన్లు ఎవరైతే ఉంటారో, ఇండియా చైనా మధ్యలో వివాదాస్పద ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో భారతదేశ సైన్యము ఏ రకంగా డిప్లాయ్ అయింది, ఎక్కడెక్కడ సైన్యం ఉంది, ఎంతమంది ఉన్నారు, ఇలాంటి సమాచారాన్ని ఢిల్లీకి సంబంధించిన ఒక జర్నలిస్ట్ చైనా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి చేరవేశాడు. ఆ సమాచారం ద్వారా ఈ రోజున మన భారతదేశ రహస్య సమాచారము, అందులోనూ సైన్యపరమైన సమాచారం ఏదైతే ఉంటుందో సైన్యానికి సంబంధించిన సమాచారము చాలా వరకు కూడా మరీ గోప్యంగా ఉంచుకోవాలి. అలాంటిది ఈరోజు సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని, అది కూడా ఏ దేశం నుండి అయితే మనకు థ్రెట్ ఉందని భావిస్తున్నామో వారితోటే, వారి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి షేర్ చేసుకున్నాడని చెప్పేసి ఒక వ్యక్తిని, ఢిల్లీ జర్నలిస్ట్ని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. సో అలా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనే ఒక చట్టము వార్తల్లో నిలుస్తుంది. అని గుర్తుంచుకోండి, వార్తల్లో నిలుస్తున్న చట్టాల గురించి ప్రత్యేకంగా చూడండి. ఇటీవల కాలంలో మీకు చెప్పాను కేబుల్ టీవీ రెగ్యులేషన్స్ యాక్ట్, దాని గురించి చెప్పాను 1995. అండ్ ఇటీవల కాలంలో FCRA ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, దాని గురించి ప్రత్యేకంగా 2 సార్లు చెప్పాను. అలా వార్తల్లో నిలుస్తున్న చట్టాలన్నిటిపైన కూడా ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. వీటి గురించి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి, వాటి గురించే బిట్స్ అడుగుతారు డెఫినెట్లీగా. సో అలా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఇది ఎప్పుడొచ్చింది అంటే, మన భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు ఎవరైతే ఉంటారో లార్డ్ కర్జన్, మీకు అందరికీ హిస్టరీలో ఐడియా ఉంటుంది. లార్డ్ కర్జన్ భారతదేశానికి వైస్రాయిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా 1899-1905 ఈ సమయంలో భారతదేశంలో అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి మన స్వాతంత్రోద్యమంలో కీలకంగా ఉన్న కొంతమంది వ్యక్తులని అరెస్ట్ చేయడం కూడా చేశారు. అప్పుడు దుర్వినియోగం చేశారు. ఆ తర్వాత 1923లో యాక్ట్ నెంబర్ 19
ఆఫ్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1920 అంటే ఇప్పుడు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923, ఆ ఇయర్ 1923 అని గుర్తుంచుకోండి. ఈ చట్టం ఆధారంగా ప్రస్తుతము ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక సమాచారం కానివ్వండి, రహస్యంగా ఉంచుకోవాల్సిన సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారాన్ని ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వ సిబ్బంది కానివ్వండి, సో రహస్య సమాచారాన్ని బయటికి రివీల్ చేస్తే ఈ చట్టాన్ని ప్రయోగించేసి అరెస్ట్ చేయవచ్చు. అలా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 ఇటీవల వార్తలు నిలిచింది. అండ్ గుర్తుంచుకోండి, రైట్ టు ప్రైవసీ అనుకోండి, లేకపోతే ఇటీవల మనం ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్కి ఉన్న అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ రెండింటికి కూడా కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకటేమో గోప్యత లేకుండా ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం చేసే పనులు తెలుసుకునే చట్టము ఆర్టీ యాక్ట్ 2005. ఒకటేంటి, ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు. సో ఈ రెండు చట్టాలు కూడా కాంట్రడిక్షన్లు ఉంటాయి. సో ఆర్టీ యాక్ట్ 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్, ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ఏదైనా తెలుసుకోవడం మన యొక్క ప్రాథమిక హక్కు అని చెప్పడం. అండ్ ఇంకోటి ఏంటి, ప్రభుత్వానికి సంబంధించిన గోప్యత రహస్యాలు తెలియకూడదు అని చెప్పేసి ఒక చట్టం. అలా రెండు చట్టాలు కూడా మీరు కాంట్రడిక్షన్ చూసుకోండి. అండ్ ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. షెడ్యూల్ 8 అని కొన్ని అంశాలు ఉంటాయి, సెక్షన్ 8 అని. అలాంటి అంశాలు ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము చాలా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం తెలుసుకోవచ్చు, కానీ ప్రభుత్వము ఇవి రహస్యంగా ఉంచాలి అని ఏదైతే భావిస్తుందో అలా షెడ్యూల్ 8 కానీ సెక్షన్ 8 కింద ఉండే సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయదు. సో అదంతా కాదు, కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏమో 2005. ఇదేమంటే ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి రహస్యాలు ఉండదు, ప్రభుత్వ విధానాల విషయంలో ప్రజలందరికీ ట్రాన్స్పరెన్సీ ఉండాలని. అండ్ ఇంకొకటి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ మనకి 1923. ఈ రెండు కూడా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇది ఒక్కసారి చూడండి సరిపోతుంది. ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో డైరెక్ట్ బిట్ అడుగుతారు, బట్ మెయిన్స్లో ఈ రెండింటి మధ్యలో మనం కాంట్రడిక్షన్ కూడా ఏ రకంగా సమర్థిస్తూ రాయాలి, ఏ రకంగా చేయాలని చెప్పేసి రాయాలి. అందులో కొన్ని సందర్భాల్లో పుట్టస్వామి కేసు కానివ్వండి, ఇవి కూడా కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల వివాదాస్పదం అవుతుంది ఒక అంశం. అదేంటంటే 8 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్. సో రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ తర్వాత చాలామంది విపక్షాలు రాజ్యసభని బైకాట్ చేసేసాయి, అసలు రాజ్యసభ సమావేశాలకి అటెండ్ అవ్వట్లేదని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. అండ్ గుర్తుంచుకోండి, 8 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ ఏదైతే ఉంటుందో దానికంటే ముందు 12 విపక్షాలు ఏవైతే ఉన్నాయో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పైన ఇటీవల తన యొక్క తొలగింపు తీర్మానం ఏదైతే ఉంటుందో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి భావించారు. కానీ రాజ్యసభ చైర్మన్ భారత ఉపరాష్ట్రపతి ఇటీవల ఆ అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయడం జరిగింది. అదొక అంశాన్ని చూసాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పైన కొన్ని రకాల తప్పుడు చర్యలకు పాల్గొన్నారు. ఏంటంటే మనం సండే రోజు చూసాము, రాజ్యసభ మొత్తం కూడా ఆ వ్యవసాయ సంబంధిత బిల్లుల విషయంలో చాలా వివాదాలు చూసాము. అలా బుక్స్ విసిరేశారు, పేపర్లు చింపేశారు. అలా మిస్బిహేవియర్ ఆధారంగా ఎవరైతే చాలా పార్లమెంటరీ నియమాలను పాటించకుండా క్రమశిక్షణ రాహిత్యం చేశారో, అంటే క్రమశిక్షణ పాటించకుండా ఉన్నారో ఆ సభ్యులపైన ఇటీవల ప్రభుత్వము రాజ్యసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టింది, ఒక మోషన్ ప్రవేశపెట్టి ఆ 8 మంది సభ్యులను తొలగించేలా చర్యలు తీసుకుంది. సో ఇక్కడ వచ్చిన అంశం ఏంటంటే మన బైకామరలిజం, పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభలో స్పీకర్ ఉంటాడు, సభాధ్యక్షుడు. సో స్పీకర్ ఎవరైతే ఉంటారో స్పీకర్కు ఉన్న అధికారం ఏంటంటే విత్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద వాల్ ఏదైతే ఉంటుందో ఆ వాల్ లోపల విత్ ఇన్ ద లోక్సభ సభ్యులకు సంబంధించి క్రమశిక్షణ కానివ్వండి, ప్రతి ఒక్కరి విషయంలో కూడా స్పీకరే హెడ్గా ఉంటాడు. ఈవెన్ మన ప్రధానమంత్రి కూడా లోక్సభలో స్పీకర్ని అధ్యక్ష అని పిలుస్తారు. చూడండి, ఆ హాల్ లోపల స్పీకర్ అత్యున్నత పదవి. సో అలాంటి స్పీకర్ ఈ సభ లోపల సభ్యులు ఎవరైతే ఉంటారో వారు క్రమశిక్షణ విషయంలో చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ఎవరైనా సభ్యుడు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాడనుకోండి, తనను సస్పెండ్ చేసే అధికారం నేరుగా ఉంటుంది. ఎవరికి? లోక్సభలో. కానీ రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారో? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాజ్యసభ చైర్మన్కి సభలో ఎవరినైనా సభ్యున్ని నేరుగా తొలగించే అధికారం, నేరుగా సస్పెన్షన్ చేసే అధికారము రాజ్యసభ చైర్మన్కి ఉండదు. అందుకోసం ఏం చేస్తుంది ప్రభుత్వం? ఒక మోషన్ని ప్రవేశపెడుతుంది, ఆ మోషన్ని పాస్ చేసేసి సభ్యులను
తొలగించాల్సి ఉంటుంది. సో ఇలాంటి అంశం విషయంలో అసలు 8 మంది చేసిన తప్పేంటి, విమర్శ ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా విమర్శలు వస్తున్నాయి. అండ్ రాజ్యసభకి సంబంధించి సభ్యుల సస్పెన్షన్ విషయంలో రూల్ 255, ఎందుకంటే పార్లమెంట్లో కొన్ని రూల్స్ నిబంధనల ఆధారంగా పార్లమెంట్ నడుస్తూ ఉంటుంది. రాజ్యసభలోని రూల్ 255 ద్వారా రాజ్యసభ చైర్మన్కి ఉండే అధికారం ఏంటంటే ఎవరైనా సభ్యులు అల్లర్లు చేసినా, ఏదైనా తప్పుడు చేసినా, లేకపోతే ఏమైనా క్రమశిక్షణ తప్పినా కూడా అలాంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వారిని హెచ్చరించే అధికారం మాత్రమే ఉంటుంది. కానీ ఈ సభ్యులని సస్పెండ్ చేసే అధికారం రాజ్యసభ సభ్యునికి ఉండదు. అదే లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉంటారో, లోక్సభ స్పీకర్ మాత్రం సభలో ఉండే సభ్యులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ హెచ్చరిస్తాడు, తర్వాత సభ్యుడిని సస్పెండ్ చేసే అధికారం కూడా ఉంటుంది. సో ఇది ఒక్కటి డిఫరెన్స్ చూసుకోండి. అలా రూల్ 255 అనే అంశం రాజ్యసభకి సంబంధించి రాజ్యసభ అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో, చైర్మన్ ఎవరైతే ఉంటారో తనకు సభ్యులను హెచ్చరించే అధికారం మాత్రమే ఉంటుంది, కానీ సభ్యులను సస్పెండ్ చేసే అధికారం ఉండదు. కానీ ఎప్పుడు సస్పెండ్ చేయొచ్చు? ప్రభుత్వం మోషన్ను ప్రవేశపెట్టేసేసి ఆ మోషన్ ఆధారంగా సభ్యుల మెజారిటీ ఆధారంగా సభ్యులను తొలగించవచ్చు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఇదొకటి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తలో నిలిచిన స్కీమ్ వజ్ర. ఫుల్ ఫామ్ ఏంటంటే విజిటింగ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఫ్యాకల్టీ, విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్ ఫ్యాకల్టీ, విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్ ఫ్యాకల్టీ. ఈ వజ్ర అనే స్కీమ్ని 2017లో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది పథకం. సో ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఇది అమలవుతుంది అంటే సెర్బ్, సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్. ఈ బోర్డు ఏ పరిధిలో ఉంటుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఉంటుంది. ఈ సెర్బ్ పరిధిలో ఈ వజ్రా స్కీమ్ అనేది అమలు చేయబడుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు చాలామంది ఎమినెంట్ ప్రొఫెసర్స్, ప్రఖ్యాతిగాంచిన ప్రొఫెసర్స్ కానివ్వండి, విశిష్టంగా సేవలు అందిస్తున్న అధ్యాపకులు కానివ్వండి, రీసెర్చ్ సైంటిస్టులు కానివ్వండి, అండ్ ఎన్ఆర్ఐలు కానివ్వండి, అలా విదేశాల్లో అత్యంత ప్రతిభ కనబరుస్తున్న ప్రొఫెసర్లు, టీచర్లు, సైంటిస్టులు మరియు ఎన్ఆర్ఐలు అందరినీ కూడా కొంతకాలం పాటు భారతదేశంలో కూడా సేవలు ఇచ్చే ఉద్దేశంతో వారిని కొంతకాలం పాటు భారతదేశంలో వారికి కొన్ని పనులు అప్పచెప్పేసేసి మన భారతదేశం యొక్క అభివృద్ధిలో పాల్పంచుకునేలా చేయడం. అలా ప్రభుత్వ రంగానికి సంబంధించిన స్కీమ్ వజ్ర ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది. కానీ ఇది 2017లోనే ప్రారంభమైంది. కానీ ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఎలా పెట్టాడుతారంటే వజ్ర యాక్రోనిమ్ ఏంటి అంటారు, అండ్ దాంతోపాటు ఉద్దేశం ఏంటి. అలా విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులని భారతదేశంలో వారి సేవలు కొన్నాళ్ల పాటు తీసుకునే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడింది. ఇటీవల చాలామంది విషయంలో ఇది అనేది ఈ పథకం అనేది అమలు కాబోతుంది. అలా తరచూ వార్తాపత్రికల్లో వజ్రా స్కీమ్ గురించి వార్తలు వస్తున్నాయి కాబట్టి వజ్రా స్కీమ్ యొక్క ఉద్దేశం చెప్పడం జరిగింది. ఇది ఒకటి చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఉత్తరాఖండ్కి సంబంధించి ఉత్తరాఖండ్ సంబంధించి చాలా అంశాలు మీకు చెప్పాను. ఇటీవల కాలంలో స్నో లెపార్డ్ విషయంలో కానివ్వండి, చాలా అంశాలు, 2వ రాజధాని విషయంలో, అలా బయోడైవర్సిటీ పార్క్ విషయంలో చాలా అంశాలు చెప్పాను. ఈ రోజున ఉత్తరాఖండ్ విషయంలో ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ మరియు ఉత్తరాఖండ్ టూరిజం డిపార్ట్మెంట్, ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మధ్యలో ఒక MOU, ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఉత్తరాఖండ్లో వాటర్ స్పోర్ట్స్ని డెవలప్ చేయాలి. ముఖ్యంగా పర్యాటక రంగాన్ని మరింత ఆకర్షించే దిశగా వాటర్ స్పోర్ట్స్, అందులోనూ తెహ్రీ లేక్ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసేసుకొని వాటర్ స్పోర్ట్స్ అంటే చాలా ఉంటాయి, స్కూబా డైవ్ ఉంటాయి, మరియు దాంతోపాటు చాలా వరకు వాటర్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో షిప్పింగ్ కానివ్వండి, బోటింగ్ కానివ్వండి, ఇలాంటి వాటర్ స్పోర్ట్, అడ్వెంచరస్ స్పోర్ట్స్ విషయంలో అభివృద్ధి చెందించాలని చెప్పేసి రెండుటి మధ్యలో ఒప్పందం జరిగింది. అలా పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఇదొకటి, మరియు ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మధ్యలో కుదిరిన ఒప్పందం ఏంటంటే ఆ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సాహం చేసే ఉద్దేశంతో వాటర్ స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజున ఒక అంశం వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, దీంతో పాటు ఒక మిస్లేనియస్ పాయింట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ మంత్ సెప్టెంబర్ 27th or 28th హోంమంత్రి అమిత్ షా గారు ప్రారంభించబోతున్నారు. అదేంటంటే డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ 2020, డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ 2020కి సంబంధించి లోగోని మరియు సాంగ్ని ఇటీవల కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. డెస్టినేషన్ అంటే ఏంటి? మన యొక్క అంతిమ
గమ్యం నార్త్ ఈస్ట్, ఈశాన్య రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, వారి యొక్క ఫోక్ సాంగ్స్, పాటలు మరియు ఈశాన్య రాష్ట్రాల యొక్క పర్యాటక రంగం, పారిశ్రామిక స్ట్రీట్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ స్ట్రీట్స్ కానివ్వండి, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ప్రతి అంశాన్ని వారి సంస్కృతి పట్ల ప్రపంచానికి మరియు భారతదేశంలో అందరికీ కూడా తెలియని ఉద్దేశంతో డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ అనే ప్రోగ్రామ్ని 2020 ఈ సంవత్సరము అమిత్ షా గారు రానున్న టైంలో ప్రారంభిస్తారు. దానికి సంబంధించి సాంగ్ని మరియు లోగోని ఇటీవల ప్రారంభించడం జరిగింది జితేంద్ర సింగ్ గారు, కేంద్ర మంత్రి గారు అని చెప్పేసి ఒక వార్త చూసాము. అండ్ ఇది కూడా పర్యాటక రంగానికి సంబంధించిన అంశమే. సో అలా మిస్లేనియస్ ఇది ప్రారంభమైన తర్వాత దీనిలో అంశాలేంటి, హోంమంత్రి అమిత్ షా గారు ప్రారంభిస్తారు కదా, ఆ రోజు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, అవన్నీ కూడా మనం ఆ రోజు 27th or 28th ప్రారంభమైన తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈరోజు తమిళనాడుకు సంబంధించిన ఒక అంశం. తమిళనాడు ఇటీవల, అండ్ గుర్తుంచుకోండి, తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎప్పుడూ టాప్లోనే ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. అందుకే జిఎస్టీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తమిళనాడు అంటే వారికి వ్యతిరేకించింది జిఎస్టీ బిల్లుని. సో అలా మా రాష్ట్రానికి లాస్ అవుతుందని తమిళనాడులో ఇటీవల కాలంలో హార్డ్వేర్ పాలసీ అనే ఒక అంశాన్ని కూడా మనం చర్చించుకున్నాం. ఈ రోజున తమిళనాడు సైబర్ సెక్యూరిటీ పాలసీ 2020 మరియు బ్లాక్ చైన్ పాలసీ 2020, ఎథికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ 2020 3 పాలసీలను ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీకి సంబంధించి తరచూ మీకు చెప్తున్నాను, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని చాలా అంశాలు తీసుకొస్తున్నాయి. అలాంటి సైబర్ సెక్యూరిటీ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక పాలసీ తీసుకొచ్చింది. అంటే మనకి ఇంటర్నెట్ ఆధారంగా కానివ్వండి, మొబైల్ ఫోన్ ఆధారంగా బ్యాంకు సంబంధిత నేరాలు చాలా జరుగుతున్నాయి. సో ఇలాంటి సైబర్ క్రైమ్స్ విషయం కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ భద్రత విషయంలో ఒక ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. అండ్ దాంతోపాటు బ్లాక్ చైన్, ఇటీవల కాలంలో బ్లాక్ చైన్ కూడా చాలా వరకు ట్రెండింగ్గా ఉంది. మనం చూస్తూ ఉంటాం తరచూ కొన్ని డిజిటల్ కరెన్సీ, ఎగ్జాంపుల్ బిట్ కాయిన్, లైట్ కాయిన్ అని చెప్పేసి క్రిప్టో కరెన్సీస్, వాటి విషయంలో కూడా ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రస్తుతం కృత్రిమ మేధను దృష్టిలో ఉంచుకొని కూడా ఒక పాలసీని తీసుకొచ్చింది. జస్ట్ ఈ అంశాలు గుర్తుంచుకోండి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే దీని గురించి మనం డీటెయిల్గా చూడొచ్చు. కానీ ఇటీవల సైబర్ సెక్యూరిటీ పాలసీని తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి, బ్లాక్ చైన్ పాలసీని తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీని తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి, ఇంత మాత్రమే బిట్స్ అడుగుతారు ఫిలిమ్స్లో. ఇది ఒక్కసారి చూడండి. అండ్ నెక్స్ట్ పర్యాటక రంగానికి సంబంధించిన అంశాలు చూసాము, సైబర్ సెక్యూరిటీ చూసాము. ఈరోజు పర్యావరణానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఒకేసారి చూద్దాం. పర్యావరణం, ఇటీవల యాన్యువల్ కార్ ఫ్రీ డే అనే ఒక అంశం వార్తలు నిలిచింది. యాన్యువల్ కార్ ఫ్రీ డే లేదంటే వరల్డ్ నో కార్ డ్రైవింగ్ డే అనే ఒక అంశము ప్రపంచమంతా కూడా అమల్లోకి వచ్చింది. అదేంటంటే సెప్టెంబర్ 22న ప్రపంచంలో ఒకరోజు కనీసం 24 hours పర్యావరణ కాలుష్యాన్ని ఆపడానికి చాలామంది చూడండి, ఈరోజు కార్ డ్రైవింగ్ అనేది డెస్టినేషన్ కొన్ని సుదూర ప్రాంతాలకు పోవడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వదిలేసేసి పర్సనల్గా ఒక్కరు కూడా డ్రైవ్ చేసుకుంటూ చాలా దూరాలు పోతారు. అలాంటి వారి వల్ల ఇప్పుడు పర్యావరణం అనేది కాలుష్యం అవుతుంది. అలా సింగిల్ డ్రైవ్ చేసే కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్ళడము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన అవగాహన కల్పించడము, ఇంకోటి ఏంటంటే పర్సనల్ కార్ల వల్ల ఎంత పర్యావరణానికి కాలుష్యం అనేది జరుగుతుంది, ఇలాంటి వాటి పట్ల అవగాహన కలిగించే ఉద్దేశంతో ప్రపంచంలో ఒక్కరోజు కనీసం సంవత్సరంలో కారు నడపకుండా ఉండండి, కార్ ఫ్రీ డే. ఏదైనా కావాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ట్రైన్స్, మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో మెట్రోస్ మరియు సిటీ బస్సులు, వీటి ద్వారా ప్రయాణించండి. ఒక్కరోజైనా పర్యావరణానికి మన యొక్క తోడ్పాటును కలిగిద్దామని చెప్పేసి ఒక డేని జరుపుకున్నాం మనం, సెప్టెంబర్ 22. ఈసారి ఇచ్చిన నినాదం లేదా థీమ్ ఏంటంటే కమ్యూట్ విత్ కాన్ఫిడెన్స్ అనే థీమ్ ఆధారంగా ఈ రోజున వరల్డ్ నో కార్ డ్రైవింగ్ డే అనే ఒక అంశం కూడా వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. అవేంటంటే పర్యావరణ సంబంధిత అంశాలు, జీవ సంబంధిత అంశాలు, అవన్నీ ఇప్పుడు చూద్దాం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జీవజాతుల సంబంధిత అంశాలు, జీవజాతులకు సంబంధించి పర్యావరణ సంబంధిత అంశాలు అనుకోండి.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక అంశాన్ని గుర్తుంచుకోండి, రాబోయే పోటీ పరీక్ష ఏదైనా సరే అందులో ఖచ్చితంగా రానున్న ప్రశ్నలు ఏంటంటే పర్యావరణ సంబంధిత సమస్యలు కానీ పర్యావరణ సంబంధిత చట్టాలు కానీ. ఇటీవల కాలంలో మీకు చాలా చెప్పాను. అండ్ దాంతోపాటు వార్తలో నిలుస్తున్న జీవజాతులకు సంబంధించి ఇటీవల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జీవజాతులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అంతరించిపోతున్నాయి, వీటికి సంబంధించి ఏమైనా వార్తలు నిలిచాయనుకోండి వాటి గురించి చూడండి. లేదంటే వాటికి సంబంధించి కొత్త జీవజాతులు ఏమైనా వార్తల్లో కనబడ్డా కూడా కొత్త జీవజాతి యొక్క మనుగడ కనబడింది అని చెప్పేసి అటువంటి అంశాలైనా, మరియు వార్తల్లో కనిపిస్తున్న వృక్ష జాతులు లేదా మొక్కల జాతులు, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపించండి. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలో వాటి గురించి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. ఇటీవల జరిగిన మనకి గ్రామ సచివాలయం ఎగ్జామ్లు చూడండి, పర్యావరణ సంబంధిత అంశాలపైన నేను కొన్ని అంశాలు చెప్పాను, వాటి నుండి బిట్స్ వచ్చాయి. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మన క్లాసెస్లో దాదాపు మీరు చూడండి అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ డేస్లో అయినా కూడా జీవజాతి కానీ వార్తలో నిలుస్తున్న కొత్తగా కనుగొనబడిన జీవజాతులు కానీ అంతరించిపోతున్న జీవజాతులు కానివ్వండి, పర్యావరణ సంబంధిత నివేదికలు కానివ్వండి, లేదా మొక్కలకు సంబంధించి కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాను. వాటి గురించి అన్ని చూడండి. ఇప్పటి వరకు దాదాపు మోర్ దెన్ 100 టాపిక్స్ కవర్ అయ్యాయి. అవన్నీ కూడా ఒకసారి చూడండి. సో ఈరోజు వార్తల్లో నిలుస్తున్న అంశం ఏంటంటే కొమడో డ్రాగన్కి సంబంధించి కొమడో డ్రాగన్. సో కొమడో డ్రాగన్ ఇటీవల ఎందుకు కొమడో డ్రాగన్ అనేది వార్తల్లో నిలిచింది అంటే ఆస్ట్రేలియాకి సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు, ఆస్ట్రేలియాలో చాలా యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు ఈరోజు రీసెర్చర్స్ ఏమంటున్నారంటే కొమడో డ్రాగన్స్ ఏవైతే ఈరోజు మనం చూస్తున్నామో వాటి యొక్క మనుగడ అనేది కొంతకాలం మాత్రమే, రానున్న 2 to 3 డికేడ్స్లో అవి మొత్తం కూడా ఎక్స్టెంట్ అయిపోతాయి, ఇక మనకు కంటికి కనబడవు. అండ్ గుర్తుంచుకోండి, ఇలాంటి ఏదైనా ప్రికాషన్ మనకు వచ్చినప్పుడు ఆ జీవజాతులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపించాలి, వాటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలైనా కూడా స్వచ్ఛంద సంస్థలైనా కూడా. ఈరోజు ఈ కొమడో డ్రాగన్కి సంబంధించి చాలా ఉన్నాయి, ఇది వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి, IUCNలో వల్నరబుల్లో ఉన్నాయి. సో పెద్ద ప్రాబ్లమే లేదు. కానీ జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 to 3 డికేడ్స్లో ఇవి మొత్తం కూడా ఎక్స్టెంట్ అయిపోతాయి, అసలు కనబడకుండా పోతాయి అని చెప్పారు. మనం ఒకప్పుడు చరిత్రలో చూసాం, మనం సినిమాలు చూసి సంబరపడతాం. డైనోసార్స్ ఏవైతే ఉంటాయో మనకు పుస్తకాల్లో కనబడ్డా ఏదైనా ఇమేజ్ కనబడ్డా కూడా డైనోసార్స్ మీద ఏ సినిమా తీసినా కూడా హిట్. ఎందుకంటే ఒకప్పుడు ఉండేవి అని మనం ఇప్పటికి కూడా ముచ్చట పెట్టుకుంటాము. సో అలాంటిది ఒక జీవజాతి దాని మనుగడ మొత్తం కూడా ప్రశ్నార్థకమై అంతరించిపోతే మళ్ళీ ఇక మనకు కనబడదు. సో అలాంటి పరిస్థితి వీటికి కూడా వస్తుంది అని ఒక అంశం వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, కొమడో డ్రాగన్స్ ప్రస్తుతం ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే మనకి ఇండోనేషియాలో ఎక్కువగా ఉంటాయి. కొమడో డ్రాగన్స్ ఎక్కువగా ఇండోనేషియాలో కనబడతాయి. ఇండోనేషియాలో కూడా ఒక నేషనల్ పార్క్ ఉంది, వరల్డ్ హెరిటేజ్ సైట్. మోస్ట్ ఇంపార్టెంట్, వరల్డ్ హెరిటేజ్ సైట్ అని పేరు ఎక్కడ కనబడ్డా కూడా దాని గురించి ప్రత్యేకంగా చూడండి. వరల్డ్ హెరిటేజ్ సైట్ అదేంటంటే కొమడో నేషనల్ పార్క్. అండ్ ఇండోనేషియాలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి, కొమడో ఐలాండ్ అని, సుండా ఐలాండ్ అని చాలా ప్రాంతాలు ఉంటాయి. అలా ఇండోనేషియాలో చాలా ఉన్నాయి ఈ రోజున. ఈ కొమడో డ్రాగన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే వరెనస్ కొమడో ఎన్సిస్, ఇది దీని యొక్క సైంటిఫిక్ నేమ్. ఏదైనా వార్తలు నిలుస్తున్న జీవజాతి ఉంటే ఒక్కసారి దానికి సంబంధించి శాస్త్రీయ నామాన్ని చూసుకోండి. సో వరెనస్ కొమడో ఎన్సిస్ అనేది ఇటీవల వార్తలు నిలిచింది, దేనికి సంబంధించి ఎందుకు నిలిచింది అంటారు. సో అలా ఇండోనేషియాలో ఎక్కువ ఉంటాయి. ప్రపంచంలో చాలా దేశాల్లో వీటి యొక్క జనాభా ఉంది ఇప్పటికి కూడా. కానీ రానున్న కాలంలో వాతావరణ మార్పుల కారణంగా వీటి యొక్క జనాభా అంతరించిపోబోతుంది. ఆంథ్రపోజెనిక్ రీజన్, ఆంథ్రపో అనే పదం ఎక్కడో గుర్తుంచుకోండి, మానవ సంబంధిత చర్యల ద్వారానే వాటికి విఘాతం అనేది కలగబోతోంది. సో ఈరోజు ఆంథ్రపోజెనిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ కొమడో డ్రాగన్స్ యొక్క జనాభా అంతరించిపోతుంది. సో దీనికి సంబంధించి చాలా వరకు ప్రభుత్వాలైనా స్వచ్ఛంద సంస్థలైనా కొన్ని చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఒక అంశంతో వార్తలు ఇచ్చే కొమడో డ్రాగన్స్. సో కొమడో డ్రాగన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రస్తుతము ఆన్ ద ఎర్త్ భూమి పైన లార్జెస్ట్ అండ్ హెవీయెస్ట్ అతి పెద్ద అతి బరువైన లిజార్డ్, బల్లి జాతికి సంబంధించింది లిజార్డ్. సో అతి పెద్దది. దీన్ని చూడండి, ఫ్లాటెడ్ మౌత్ ఉంటుంది. అండ్ దాంతోపాటు బోర్డ్ లెగ్స్ అంటే విల్లు లాగా ఉంటాయి కాళ్ళు. అండ్ దాంతోపాటు స్కేలీ టెక్స్చర్ ఉంటుంది, దాని స్కిన్ మొత్తం కూడా చాలా లావుగా ఉంటుంది, దాన్ని ఈవెన్ మనం కొట్టినా కూడా తాక అంత బలంగా ఉంటుంది. బట్ చాలా డేంజరస్ ఎనిమల్ ఇది. సో అలా ఈరోజు దీని టేల్ ఏదైతే ఉంటుందో లార్జెస్ట్ మస్కులర్ టేల్ అంటే మొత్తం కూడా మజుల్తో చేయబడింది, చాలా బలంగా ఉంటుంది తోక కూడా. అలా ఒక బలమైన జీవి
వీటిని చూస్తేనే భయం అవుతుంది. మనం చూడండి, ఇమేజ్లో చూస్తేనే భయం అవుతుంది. మన దగ్గర కామన్గా ఉడుము అంటాం కదా, సేమ్ ఉడుము ఏదైతే చిన్న సైజులో ఉంటుందో ఇది చాలా పెద్దగా ఉంటుంది. లార్జెస్ట్ అండ్ హెవియెస్ట్ ఆన్ ద ఎర్త్ అంటున్నాను. అలా ఒక లిజర్డ్ బల్లి జాతికి సంబంధించిన అంశము. సో ఈ కొమెడోస్ ఏవైతే ఉంటాయో కొమెడో డ్రాగన్స్, వీటిని డ్రాగన్స్ అని మనం సింపుల్గా పిలుస్తాము. ఈ కొమెడో డ్రాగన్స్ వల్ల మరి మనిషికి ఏమైనా ప్రమాదం ఉందా అంటే, మనిషికి ఇది పాయిజనస్ అంటే ఏంటి, విషం. సో దీని లోపల వీనం గ్లాండ్స్ ఉంటాయి. వీనం అనే పదం ఎక్కడ ఉన్నా గుర్తుంచుకోండి, అది విషానికి సంబంధించిన అంశాన్ని సూచిస్తుంది. వీనం. సో విషానికి విరుగుడుగా ఇచ్చేది యాంటీడోట్, అదొకటి కూడా గుర్తుంచుకోండి. సో ఎలాగో టాపిక్ వచ్చింది కూడా చెప్తున్నాను. సో ఇలాంటి బిట్స్ అడుగుతున్నారు. సో ఈ వీనంలో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. ఈ టాక్సిన్స్ ఏ రకంగా ఉంటాయి అంటే, ఇవి ఒక యాంటీ కోయాగులెంట్గా పనిచేస్తాయి. యాంటీ కోయాగులెంట్ అంటే ఏంటి, గడ్డ కట్టడానికి ప్రేరేపించేవి. గడ్డ కట్టేది ఎగ్జాంపుల్, మనకు శరీరం నుండి ఏదైనా గాయమైంది అనుకోండి, బ్లీడింగ్ అనేది అవుతుంది, బ్లడ్ బయటకు వస్తుంది. అలా మన లోపల మంచి కోయాగులెంట్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా అది తొందరగా మానిపోతుంది, ఆటోమేటిక్గా మనకు గాయం అనేది చక్కదిద్దిపోతుంది. సో అలాంటిది మనకు యాంటీ కోయాగులెంట్స్ మన శరీరంలోకి ప్రవేశించాయి అనుకోండి, మనకి శరీరంలో ఏ గాయమైనా కూడా రక్తం అనేది విపరీతంగా కారుతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి కోయాగులేషన్ కెపాసిటీ అనేది ఉండదు. సో వీటి యొక్క విషయంలో ఏముంటుంది అంటే యాంటీ కోయాగులెంట్స్ ఉంటాయి. ఆ టాక్సిన్స్ ఏం చేస్తాయంటే, ఒకవేళ మనిషి వాటి దగ్గరికి పోయినప్పుడు ఏం చేస్తాయంటే, వాళ్ళని బైట్ చేస్తే ఆ మనిషికి ఏం కాదు, టోటల్ బ్లీడ్ టు డెత్, మొత్తం కూడా రక్తం అంతా కారి చచ్చిపోతాడు అన్నట్టు. సో ఈ రకంగా చాలా డేంజర్ అండ్ విషపూరిత జంతువు. సో వీటికి సంబంధించి సంరక్షించాలి, వీటి జనాభా మొత్తం కూడా అంతరించిపోతుంది అని చెప్పేసి ఇటీవల కొమోడో డ్రాగన్ సంబంధించి వార్తలు నిలిచాయి. ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు వీటికి సంబంధించిన అంశాలు చెప్పారు. సో అలా జస్ట్ 2 to 3 డికేడ్స్లో వీటి జనాభా కనబడకుండా పోతుంది అని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇండోనేషియాలో ఉన్న కొమెడో నేషనల్ పార్క్ వరల్డ్ హెరిటేజ్ సైట్, దాని గురించి చూడండి. అలా ఎక్కువగా హాట్ కంట్రీస్లో ఉంటాయి ఇవి. సో అండ్ కొన్ని దేశాలను చూసుకోండి, ఈరోజు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి కూడా బాగా బిట్లబడుతున్నాయి. అండ్ ఇటీవల కాలంలో మీకు కొన్ని వాల్కనోస్ విషయం వచ్చినప్పుడు ఇండోనేషియా గురించి చర్చించాను, అవన్నీ కూడా లింక్ చేసుకోండి. ఓకేనా? సో ఆ రకంగా ఈ కొమెడో డ్రాగన్స్ ఏవైతే ఉన్నాయో ఇటీవల వార్తలు నిలిచే అంతరించిపోతున్న జీవజాతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం IUCN లిస్ట్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్, IUCN కేటగిరీలో ప్రస్తుతం ఇవి వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ప్రస్తుతం జనాభా బాగానే ఉన్నాయి. అండ్ సైట్స్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా, సైట్స్లో ఇవి మనకు అపెండిక్స్ 1లో ఉన్నాయి. సో ఈ 2 కేటగిరీస్ జస్ట్ చూడండి, ఎందుకంటే మన జీవజాతుల గురించి వచ్చినప్పుడు అవి ఏ కేటగిరీలో ఉన్నాయి, IUCN కేటగిరీ ఏంటి, సైట్స్ కేటగిరీ ఏంటి అని ఒక్కసారి చూడండి. అన్ని గుర్తుంచుకోకండి, వార్తలో నిలుస్తున్నాయి మాత్రం చూడండి. సో ఇవి రానున్న కాలంలో టోటల్గా ఎక్స్టింక్ట్ అయిపోతాయి అని చెప్పేసి దీని యొక్క వార్త ఇటీవల చూడడం జరిగింది. అన్ని జాతీయ వార్తాపత్రికల్లోనూ అన్ని ఛానల్ కూడా చూపించాడు. సో కొమెడో డ్రాగన్కి సంబంధించిన అంశం. సో చాలా ప్రమాదకరమైన ఒక బల్లి జాతి జంతువు, భూమిపైన ఉన్న అత్యంత బరువైన అత్యంత పెద్దైన బల్లి జాతి, ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. సో కొమెడో డ్రాగన్. అండ్ నెక్స్ట్, సో ఇటీవల మీరు చూడండి, ఆల్మోస్ట్ చాలా ఎర్లీగా మీకు చెప్పాను, ఒక 2 months బ్యాకే బోట్స్వానా దేశం గురించి చెప్పాను. బోట్స్వానాలో ఏనుగుల అనుమాన మరణాలు అని చెప్పాను. బోట్స్వానాలో ఏనుగుల మరణాలు 2 సార్లు చెప్పాను ఇప్పటివరకు. సో ఈరోజు చెప్పేది 3వసారి. అదేంటంటే బోట్స్వానా ఏనుగుల పరంగా ప్రత్యేకమైన ప్రాంతం. బోట్స్వానాలో చాలా ఏనుగులు ఉంటాయి. అటువంటి ఏనుగుల పరంగా ప్రసిద్ధి చెందిన బోట్స్వానాలో ఇటీవల అనుమానిత కారణాలతో ఏనుగులు చనిపోవడం ప్రపంచాన్ని భయపెట్టింది. అసలు ఎందుకు ఈ ఏనుగులు చచ్చిపోతున్నాయి? ఆల్మోస్ట్ 330 ఏనుగులు ఇటీవల కాలంలో చనిపోయాయి. అన్ని ఏనుగులు చనిపోవడం అంటే ప్రపంచమంతా కూడా అసలు ఏం జరుగుతుంది ఎందుకని చెప్పేసి. సో ఇటీవల శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారంటే, ఈ బోట్స్వానా ఏనుగుల మరణాలకు సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అసలు ఇవి ఎందుకు చనిపోతున్నాయి అని చెప్పేసి దాన్ని డెస్ఫర్ చేశారు. ఆ అంశం ఏంటంటే సయనోబ్యాక్టీరియా రీజన్ వల్ల. సయనోబ్యాక్టీరియా అనే పదం మీరు వినే ఉంటారు. బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం మనం, బయాలజీ స్టూడెంట్స్కి తెలిసే ఉంటుంది. బ్లూ గ్రీన్ ఆల్గే, సయనోబ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో ఈ బోట్స్వానాలో ఏనుగులు ఉండే ప్రాంతాల్లో, ఆ నీటి జలాశయాలు ఉంటాయి కదా, ఆ నీరు ఉండే ప్రాంతాల్లో సయనోబ్యాక్టీరియా విపరీతంగా చేరింది. ఆ సయనోబ్యాక్టీరియా కొన్ని టాక్సిన్స్ని రిలీజ్ చేయడం జరిగింది.
ఈరోజు ఆ వాటర్లో సయనోబాక్టీరియా కారణంగా చేరిన టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఆ టాక్సిన్ ద్వారానే ఆ టాక్సిన్ ఉన్న నీటిని విపరీతంగా తాగడం ద్వారా ఈ ఏనుగులన్నీ చనిపోతున్నాయి. సో బోట్స్వానాలో ఏనుగుల యొక్క రహస్య మరణాలు, అనుమానిత మరణాలకు కారణం ఈరోజు అక్కడ ఉండే వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ రిసోర్సెస్లో సయనోబాక్టీరియా లేదా బ్లూ గ్రీన్ ఆల్గే అనేది విపరీతంగా చేరడం, ఆ చేరేసేసి నీళ్ళల్లో వాటి యొక్క ఫలితాన్ని చూపించడం, టాక్సిన్స్ని రిలీజ్ చేశాయి. ఆ టాక్సిన్స్, వాటర్లో చేరిన టాక్సిన్స్ ఈరోజు విషపూరితంగా మాడి ఆ ఏనుగులు తాగడం ద్వారా చనిపోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒకటి కూడా. అండ్ చూడండి, ఇలాంటి జలాశయాల్లోకి ఇలాంటి చిన్న చిన్న సూక్ష్మజీవులు, ఈ బ్యాక్టీరియాలు ఇలాంటి విషయం కొత్త ఏం కాదు. ఇటీవల కాలం మీకు చెప్పాను, మహారాష్ట్రలోని బుల్ద్వానాలో లూనార్ లేక్ గురించి చెప్పాను. అప్పుడు కూడా మీకు హాలో ఆర్కియా అని చెప్పాను. అలాంటి హాలో ఆర్కియాలో ఏవైతే ఉంటాయో ఆ హాలో ఆర్కియాలు ఉన్న ప్రాంతంలో నీరు మొత్తం కూడా పింక్ కలర్లో ఉంటాయని చెప్పేసి అది కూడా మనకు ఇటీవల నీరి శాస్త్రవేత్తలు మరియు అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు చెప్పారని చెప్పాను. సో అలాంటిదే ఈరోజు వీటి యొక్క జలాశయాల్లో ప్రాంతాల్లో సయనోబాక్టీరియా చేరడం, ఆ సయనోబాక్టీరియా చేరడం ద్వారా నీటిలో టాక్సిన్స్, హానికరమైన టాక్సిన్స్ రిలీజ్ చేయడం, ఆ టాక్సిన్స్ రిలీజ్ చేసి ఆల్గల్ బ్లూమ్ కూడా చూడడం జరిగింది. ఆల్గల్ బ్లూమ్ అంటే ఏంటంటే మనకు ఆల్గే అన్ని కూడా విపరీతంగా నీటిలో చేరేసేసి ఒక వికసిస్తున్న ప్రాంతాలు అన్నట్టు చాలా డేంజరస్ స్థితిలోకి వస్తాయి. విపరీతంగా ఆల్గా ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో ఆల్గల్ బ్లూమ్ పరిస్థితులు మరియు వాటర్ సాలినిటీ పైన కూడా ఈరోజు ఇంపాక్ట్ చూపించడం అలా చాలా కారణాలు. కానీ మేజర్ సోర్స్ ఏంటంటే సయనోబాక్టీరియా అనే ఈరోజు కంటికి కనబడని చిన్న సూక్ష్మజీవి అతిపెద్ద జీవిని చంపే కారకాలుగా మారాయి. సో ఈ రకంగా చూడండి, ఏ చిన్న జీవి అయినా ఎంత ప్రాణాలు తీస్తుందో చూడండి. అలా బోట్స్వానాలో ఏనుగుల రహస్య మరణాలు ఏవైతే ఉన్నాయో, అనుమానిత మరణాలు దాదాపు 300కు పైగా ఈరోజు ఏనుగులు చనిపోవడానికి కారణం సయనోబాక్టీరియా అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పారు. సో దీంతో ఇప్పుడు చాప్టర్ అంతా క్లోజ్ అయిపోయింది. అది మీకు ఎప్పుడైతే 2 months బ్యాక్ చెప్పానో అప్పటి నుండి ఇంకోసారి చెప్పాను. ఈ రోజున సయనోబాక్టీరియా గురించి చూడండి. సో అలా సయనోబాక్టీరియాకి సంబంధించి ఒక అంశం కూడా వార్త నిలిచింది. అండ్ నెక్స్ట్ జీవజాతి సంబంధించిన అంశాలు ఈరోజు ఇంకొక అంశము ఖడ్గమృగం అంటారు. ఒంటి కొమ్ము ఖడ్గమృగం అంటాము, రైనో. ఇటీవల September 22న వరల్డ్ రైనో డే అనేది ఒకటి జరిగింది. వరల్డ్ రైనో డే. సో ఖడ్గమృగాల ప్రపంచ దినోత్సవం, ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం, ఇది కూడా ఈరోజు జీవజాతిలో కలిపేశాను. అండ్ గుర్తుంచుకోండి, ఒక ఎనిమల్ని కానీ ఇటీవల ఎలిఫెంట్స్ డే అని చెప్పేసి మనం జరుపుకున్నాం. కొన్ని పర్టికులర్ ఎనిమల్స్ విషయంలో ప్రపంచంలో వాటిపైన అవగాహన తీసుకురావడానికి ఒక ప్రత్యేక దినోత్సవం ఉంటే వాటిపైన చూడండి. సో ఈరోజు ఖడ్గమృగాలకు సంబంధించి, ప్రపంచంలో ఖడ్గమృగాలకు సంబంధించి వాటి యొక్క జీవ జాతుల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి అని చెప్పేసి ఒక వరల్డ్ రైనో డే అనే డేని ఎవరి ఆధ్వర్యాన్ని నిర్వహిస్తారంటారు. సో కొన్ని ఇంపార్టెంట్ డేస్ని ఎవరు నిర్వహిస్తారని కూడా అడుగుతారు. ఇటీవల కాలంలో కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. అలా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, WWF అంటారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఎక్కడ వచ్చినా గుర్తుంచుకోండి, అది జీవజాతుల కోసం ఎక్స్క్లూజివ్గా జంతువులకు సంబంధించి ఏదో ఒక అంశం సంరక్షణ చర్యలు ఉంటాయి. వీటికి సంబంధించిన ఫండ్స్ కానివ్వండి, ఏదో ఒకటి వార్తలు ఇస్తాయి. అలా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనేది ఈ వరల్డ్ రైనో డేని September 22న ప్రతి సంవత్సరం జరుపుతాయి. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటంటే 5 రైనో స్పీసీస్, 5 రైనో స్పీసీస్ ఫర్ ఎవర్. 5 రైనో స్పీసీస్ అంటే 5 రకాల ఖడ్గమృగాలను ఎప్పటికీ మనం కాపాడాలి అనే ఉద్దేశంతో. 5 రకాలు ఏంటంటే, 1 బ్లాక్ రైనోస్, 2 వైట్ రైనోస్, 3 గ్రేటర్ హార్న్డ్ రైనోస్, అండ్ నెక్స్ట్ సుమత్రన్ రైనోస్, సుమత్రా. అండ్ గుర్తుంచుకోండి, ఇండోనేషియాకి సంబంధించి సుమత్రన్ రైనోస్. అండ్ లాస్ట్కు జావన్ రైనోస్. సుమత్రా, జావా, గ్రేటర్ హార్న్డ్, వైట్, బ్లాక్ రైనోస్, 5 రకాల ఖడ్గమృగాల జాతులను కాపాడాలి అనే ఉద్దేశంతో September 2 వరల్డ్ రైనో డేగా జరుపుకున్నాం. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు నిర్వహిస్తారంటే రైనోల పట్ల అవగాహన కల్పించడానికి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, WWF ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం థీమ్ గుర్తుంచుకోండి, ఎందుకంటే జీవజాతులకు సంబంధించి కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. భారతదేశంలో మీకు చాలాసార్లు చెప్పాను, ఒక స్టేట్ పైన ఖచ్చితంగా చూడండి పర్యావరణ సంబంధిత అంశాలు. ఇటీవల నేషనల్ పార్క్స్ కానివ్వండి, కాజిరంగా నేషనల్ పార్క్ 80% ఇన్అండేటెడ్ డ్యూ టు ఫ్లడ్స్ అని చెప్పాను. సో అలా అస్సాంకి సంబంధించి చాలా వరకు జాతీయ పార్కులో ఈరోజు రైనోస్ చూస్తాం. మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగం. సో ఈ రకంగా ఇక మీకు బయాలజీలో కూడా ఉంటుంది, దిస్ ఈజ్ మాడిఫైడ్. ఇప్పుడు రైనోకి యొక్క ఈ
కొమ్ము ఉంటుంది కదా, ఆ కొమ్ము దేని మాడిఫికేషన్ అంటారు? సో కొమ్ము రూట్ మాడిఫికేషన్స్ అలా ఇలా ఉంటాయి కదా, ఈరోజు హెయిర్ మాడిఫికేషన్గా మనం రైనోని ట్రీట్ చేయవచ్చు. సో ఇది ఒకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ బ్యాంబూస్. ఇటీవల కాలంలో మనం బ్యాంబూ డే కూడా జరుపుకున్నాం, కానీ ఈ రోజున బ్యాంబూకి సంబంధించి ప్రపంచంలోని దాదాపు 11 దేశాల 25 శాస్త్రవేత్తలు ఒక బ్యాంబూకి సంబంధించి బ్యాంబూ షూట్ సిస్టమ్, మనకి ఒక ప్లాంట్ లోపల 2 రకాలుగా ఉంటుంది. భూమి లోపల ఉండేది రూట్ సిస్టమ్ అంటాము, వేరు వ్యవస్థ, పైన ఉండేది షూట్ సిస్టమ్ అంటాము, షూట్, రూట్ షూట్. సో బ్యాంబూ యొక్క షూట్స్ ఏవైతే ఉంటాయో ఆ షూట్స్లో న్యూట్రాస్యూటికల్ వాల్యూస్ ఉంటాయి. న్యూట్రాస్యూటికల్ అంటే ఏంటి? న్యూట్రాస్యూటికల్ వాల్యూస్ ఉంటాయి. న్యూట్రాస్యూటికల్ అంటే ఏంటంటే న్యూట్రిషియస్ వాల్యూస్ ఉండేవి. మనకి పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో పోషక స్థాయి పెంచే పదార్థాలు అన్నీ కూడా బ్యాంబూస్ లోపల షూట్ సిస్టంలో కనుగొనబడతాయని చెప్పేసి ఒక అంశాన్ని శాస్త్రవేత్తలు చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇటీవల కాలంలో బ్యాంబూస్కి సంబంధించి మీకు కొన్ని అంశాలు చెప్పాను. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అండ్ కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంబూ క్లస్టర్స్ని భారత ప్రభుత్వము ఏర్పాటు చేస్తోంది. బ్యాంబూ క్లస్టర్స్ అంటే ఏంటంటే బ్యాంబూ యొక్క వాటి యొక్క ఉత్పత్తిని పెంచడం, బ్యాంబూ ప్లాంట్స్ యొక్క పెరుగుదలను ప్రోత్సహించడం. అండ్ గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ బ్యాంబూ అని చెప్పాను. క్రెస్కోగ్రాఫ్ సంబంధించిన ఒక అంశాన్ని కూడా చెప్పాను. ఈ రోజున బ్యాంబూకి సంబంధించి బ్యాంబూ షూట్స్ ఏవైతే ఉంటాయి, పైన ఉన్నాయి కదా, కింద భూమి పైన ఉండే రూట్స్ కాకుండా పైన ఉండే ఏవైతే ఉంటాయో ఈ బ్యాంబూ షూట్స్తో కొన్ని ప్రాంతాల్లో సూప్లు కూడా చేస్తారు. సూప్ అంటాం మనం, ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు టమాటా సూప్ అది అంటాం కదా, బ్యాంబూ సూప్కి ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు గిరాకీ ఉంటుంది. సో సూప్ కానివ్వండి, బ్యాంబూకి సంబంధించి షూట్ ప్రాంతం ఏదున్నా కూడా దాన్ని సేవిస్తే మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కాలంలో ఇమ్యూనిటీకి సంబంధించిన అంశాలు చూస్తున్నాం. సో ఇమ్యూనిటీ పెంచే పదార్థాలు గాను మరియు పోషణ స్థాయిని పెంచే పదార్థాలు గాను ఉపయోగపడతాయి. సో బ్యాంబూస్ని చాలా వరకు వాటి ఉత్పత్తిని పెంచండి అని చెప్పేసి ప్రపంచ దేశాలకి చాలా దేశాలు అభ్యర్థిస్తున్నాయి. అందుకోసమే బ్యాంబూకి సంబంధించి షూట్ సిస్టమ్ అనేది, అందులో దాదాపు బ్యాంబూ షూట్స్లో 17 అమైనో యాసిడ్స్ ఉంటాయి. 17 అమైనో యాసిడ్స్. ఆ 17 అమైనో యాసిడ్స్లో దాదాపు 8 అమైనో యాసిడ్స్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటేనే మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అమైనో యాసిడ్స్ ఈరోజు బ్యాంబూ షూట్స్లో ఉంటాయి అనే ఒక అంశం కూడా శాస్త్రవేత్తలు చెప్పారు. సో బ్యాంబూకి సంబంధించి తరచూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో మనం బ్యాంబూ డే గురించి చూసాము, ఈరోజు బ్యాంబూ క్లస్టర్స్ గురించి చూసాము, అండ్ దాంతోపాటు ఈ రోజున షూట్ సిస్టమ్ గురించి చూసాము. అలా షూట్స్ ఏవైతే ఉంటాయో, బ్యాంబూ షూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తింటే ఏదో రకంగా మనము ఆహారాలు తీసుకుంటే వాటికి సంబంధించి న్యూట్రాస్యూటికల్ వాల్యూస్ అంటే పోషణ స్థాయిని పెంచే పదార్థాలు అన్నీ కూడా వాటిని ఉంటాయి అని చెప్పేసి ప్రస్తుతం కరోనా కాలంలో ఒక అంశం వార్తలో నిలిచింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇటీవల అన్ని వార్తాపత్రికల్లోనూ టీవీల్లోనూ ఒక అంశం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అదేంటంటే చైనా మరొక వ్యాధికి కారణమవుతోంది అని చెప్పేసి. అండ్ గుర్తుంచుకోండి, ప్రపంచానికే కరోనాను పరిచయం చేసిన చైనా తర్వాత చాలా వైరస్ల విషయంలో కూడా వార్తలు నిలిచింది. మనం చాలా చూసాం, తరచూ చర్చించుకున్నాం కూడా. ఈ రోజున ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ విషయంలో చైనా వార్తలు నిలిచింది. బ్యాక్టీరియల్ డిసీజ్ అదేంటంటే బ్రుసెల్లోసిస్ మెడిటేరియన్ ఫీవర్ అంటారు, ఒక జ్వరం. సో బ్రుసెల్లోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. బ్యాక్టీరియా మన శరీరానికి వ్యాధి కారకాలు చాలా ఉంటాయి, ప్యాథోజన్స్. అది వైరసే కానివ్వండి, బ్యాక్టీరియానే కానివ్వండి, ప్రోటోజోనే కానివ్వండి, ఏదైనా సరే మన శరీరంలోకి వ్యాధికారకంగా అవుతాయి. సో అలాంటిది ఈరోజు బ్రుసెల్లోసిస్ వ్యాధి అనేది బ్యాక్టీరియా కారకంగా వస్తుంది. అది ఎక్కువగా బ్రుసెల్లోసిస్ ఎక్కడ చూస్తామంటే మనం పశువుల్లో చూస్తాం. క్యాటిల్స్, డాగ్స్, షీప్, గోట్ అండ్ స్వైన్స్. సో అలా బ్రుసెల్లోసిస్ అనేది ఎక్కువగా పశువులకు జీవరాశులకు వస్తాయి. అలాంటి బ్రుసెల్లోసిస్కి కారణమైన బ్యాక్టీరియా ఈరోజు ఒక ల్యాబ్లో నుండి, ఒక బయోఫార్మస్యూటికల్ ల్యాబ్ నుండి లీక్ అయింది అని చెప్పేసి ఇటీవల ఒక సంస్థ చెప్పింది. ఆ సంస్థ ఏంటంటే హెల్త్ కమిషన్ ఆఫ్ లాంజూ. హెల్త్ కమిషన్ ఆఫ్ లాంజూ అంటే ఏంటంటే, ఈ లాంజూ అనే ఒక ప్రాంతంలో ఒక హెల్త్ కమిషన్, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చెప్పింది అంటే,
పశువుల్లో బ్రుసెల్లోసిస్కి కారణమైన వ్యాధికారకం ఏదైతే ఉంటుందో బ్యాక్టీరియా ఈరోజు ఒక బయోఫార్మస్యూటికల్ కంపెనీ నుండి లీక్ అయింది. దాని ద్వారా ఆ లాంజు పరిసర ప్రాంతాల్లో నివసించేవారు దాదాపు 3,000 మంది ఈరోజు బ్రుసెల్లోసిస్ బారిన పడ్డారు. అండ్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా పశువుల్లో కలిగే వ్యాధి మానవులకు వ్యాధి వ్యాపించింది అంటే దాని అవుట్బ్రేక్ని మనం భరించలేము. సో అలా ఒక బ్రుసెల్లోసిస్ అవుట్బ్రేక్ అనేది దాదాపు 3,000 మంది బ్రుసెల్లోసిస్ బారిన పడుతున్నారు అని చెప్పేసి ఒక నివేదిక రావడం జరిగింది. మరి కామన్గా బ్రుసెల్లోసిస్ మనుషులకి వ్యాప్తి ఎలా జరుగుతుందంటే, ఆ పశువులు ఏవైతే ఉంటాయో బ్రుసెల్లోసిస్తో బాధపడుతున్న పశువులు వాటి లాలజలకు సంబంధించి సలైవా కానివ్వండి, ఆ సలైవాతో కంటామినేటెడ్ ఫుడ్ లేదా వాటిని తాకి మనం సేవించినట్టయితే వాటి ద్వారా కూడా వ్యాధి వ్యాపిస్తుంది. సో అలాంటి బ్యాక్టీరియల్ కారకమైన బ్రుసెల్లోసిస్ ఈరోజు మరో ప్రపంచాన్ని కూడా మళ్ళీ గడగడలాడించబోతోంది అని చెప్పేసి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. అలా బ్రుసెల్లోసిస్ అనేది దేని కారకం ద్వారా వస్తుందంటే బ్యాక్టీరియా కారక వ్యాధి. సో ఎక్కువగా పశువుల్లో చూస్తాం. ఈరోజు లాంజు అనే ప్రాంతంలో చాలా వరకు జంతువుల నుండి మనుషులకి కూడా వచ్చింది అని చెప్పేసి. కారణం ఏంటి అంటే, లాంజు ప్రావిన్స్లో ఒక బయోఫార్మస్యూటికల్ కంపెనీ నుండి ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా లీకేజ్ అనేది జరిగింది అని చెప్పేసి హెల్త్ కమిషన్ ఆఫ్ లాంజు చెప్పింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు తెలంగాణకి సంబంధించిన అంశాలు మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలను చూద్దాం. అండ్ మీరు ఒక్కసారి చూడండి, జూలై 24th నేను ఒక వీడియో చేశాను, సీసీటీవీ గ్లోబల్ సర్వే అని చెప్పేసి. అంటే ప్రపంచవ్యాప్తంగా సీసీటీవీలకు సంబంధించిన ఒక అధ్యయనాన్ని లండన్ కేంద్రంగా ఒక సంస్థ సర్వే చేసింది అని, భారతదేశంలో ప్రతి సిటీ మెట్రోపాలిటన్ సిటీలో ఎంతమందికి ఎన్ని సీసీటీవీలు ఉన్నాయని చెప్పేసి ఎక్స్క్లూజివ్గానే జూలై 24th నాడు చెప్పాను. ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో అదే యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు చాలా వార్తాపత్రికల్లో వచ్చింది. మన తెలుగులో కూడా వెలుగు వార్తాపత్రికలో కానీ చాలా వరకు వార్తాపత్రికల్లో ఈరోజు పేపర్లో చూడడం జరిగింది. సో సేమ్ టాపిక్ మీకు జూలై 24th రోజు చెప్పాను. ఆ టాపిక్ ఒక్కసారి రెఫర్ చేయండి. జూలై 24th మళ్ళొకసారి చెప్తున్నాను, చూడండి. అందులో సీసీటీవీ గ్లోబల్ సర్వే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, దాని నుండి బిట్స్ వస్తాయి. అండ్ ఈరోజు ఇంకొక అంశం ఇక తెలంగాణకి సంబంధించి. ఇటీవల తెలంగాణకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా, కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కదా, యాదాద్రి భువనగిరి జిల్లా ఏదైతే ఉందో కొత్త జిల్లాల ప్రకారము ఆ ప్రాంతంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ రాయగిరి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంటుంది అంటే, మనకి ప్రస్తుతం యాదాద్రి పుణ్యక్షేత్రం ఉంది కదా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది యాదాద్రి పుణ్యక్షేత్రము. అలా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా వరకు ఒక ప్రత్యేక ఆదరణ కల్పించే ఉద్దేశంతో యాదాద్రి పుణ్యక్షేత్రం నిర్మాణంలో భాగంగా దానికి సమీపంలో ఉన్న రాయగిరి రైల్వే స్టేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా, దాని యొక్క పేరును సంబంధించిన వార్త ఇటీవల మనం చూడడం జరిగింది. అండ్ 2016లో యాదగిరి మనం ఇప్పటివరకు యాదగిరి గుట్ట అంటాము, యాదగిరి గుట్ట అనే పేరును యాదాద్రిగా మార్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అభ్యర్థనలు చేసింది. ఒకటి, ఘటకేసర్ వరకు ఉన్న రైల్వే లైన్ ఏదైతే ఉంటుందో ఎంఎంటీఎస్ రైల్వే లైన్, ఘట్కేసర్ రైల్వే లైన్ని రాయగిరి వరకు పెంచండి అని చెప్పారు. దాని ద్వారా ఏమవుతుంది, యాదగిరి గుట్ట ఏదైతే ఉంటుందో ఈరోజు యాదగిరి పుణ్యక్షేత్రానికి రావాలనుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో సులభంగా రావచ్చు, ఎందుకంటే రాయగిరి జస్ట్ సమీపంలోనే ఉంది అని. సో అలా ఘటకేసర్ నుండి లైన్ పొలగించమని చెప్పారు. అండ్ రెండవ అభ్యర్థన ఏంటంటే, రాయగిరి రైల్వే స్టేషన్ యొక్క పేరును యాదాద్రిగా మార్చండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు, రైల్వేలకు సంబంధించిన అధికారం కానీ మనం చూడండి, షెడ్యూల్ 7 రాజ్యాంగంలో షెడ్యూల్ 7 లేదా ఆర్టికల్ 246 షెడ్యూల్ 7 లేదా 246 ఆర్టికల్లో ఏముంటాయంటే, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా అధికారాల విభజన ఉంటుంది. కేంద్ర జాబితా ఏంటి, రాష్ట్ర జాబితా ఏంటి, ఉమ్మడి జాబితా ఏంటి అని. అలా అధికారిక జాబితాలో వారి యొక్క డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటికి కేటాయించబడి వారు మాత్రమే చేయాలి. ఈ రోజున భారతదేశంలోని రైల్వేలు కానివ్వండి, రాష్ట్రాల ఏర్పాటు కానివ్వండి, కొత్త రాష్ట్రాల ఏర్పాటు లేదా ఉన్న రాష్ట్రాలను కలపడం అండ్ రాష్ట్రాల పేర్లు మార్చాలన్న, రైల్వే స్టేషన్ల మార్పు ఇటీవల చెప్పాను నేను. ఇటీవల హుబ్లీ రైల్వే స్టేషన్ పేరు మార్పు అని చెప్పేసి కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని. అండ్ దేశంలో చూడండి, రాష్ట్రాల పేర్లైన రైల్వే స్టేషన్ల పేర్లు మార్చడమైన ఏదైనా కూడా విత్ ఇన్ ద హోమ్ మన ఇండియాలో పేర్లు మార్పు ప్రక్రియ హోంశాఖ పరిధిలో వస్తుంది. సో కేంద్ర హోంశాఖను అభ్యర్థించారు. సో దానికి సంబంధించి ఇటీవల రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్గా మారుస్తూ ఇటీవల
దక్షిణ మధ్య రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? మన సికింద్రాబాద్. సౌత్ సెంట్రల్ రైల్వే ఒక అంశాన్ని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇప్పటి నుండి రాయగిరి రైల్వే స్టేషన్ కాస్త యాదాద్రి రైల్వే స్టేషన్, మనకి యాదాద్రి భువనగిరి జిల్లా రైల్వే స్టేషన్. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి ఇంకొక అంశం. ఇటీవల కాలంలో మీకు తరచు చెప్పాను, రెవెన్యూ చట్టం, రెవెన్యూకి సంబంధించి చట్టసభలు 2 ఉన్నాయి మనకు. బైకామరలిజం వ్యవస్థ ఉంది తెలంగాణలో. బైకామరలిజం అంటే ఏంటి? చట్టసభలు 2 ఉండడం. ఎమ్మెల్యేలు ఉంటాయి, ప్రజలతో ఎన్నిక కాబట్టి ఎమ్మెల్యేలు ఉంటారు, మరియు ఎమ్మెల్సీలు ఉంటారు. సో అలా ఎమ్మెల్సీలు ఉండే సభ మరియు ఎమ్మెల్యేలు ఉండే సభ 2 ఉన్నాయనుకోండి. 2 బైకామరలిజం ఉంది కాబట్టి ఇటీవల కొత్త రెవెన్యూ బిల్లు ఏదైతే ఉంటుందో, రెవెన్యూ సంస్కరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిల్లు అని చెప్పాను ఇన్ని రోజులేను. సో అలా కొత్త రెవెన్యూ బిల్లు ఏదైతే ఉంటుందో 2 సభల ఆమోదం పొందిన తర్వాత అది చట్టంగా మారాలంటే గవర్నర్ దగ్గరికి రావాలి. అండ్ గుర్తుంచుకోండి, దేశమంతా అమలయ్యే ఏదైతే ఉంటుందో చట్టము, దేశమంతా అమలయ్యే చట్టాల విషయంలో రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. అలా చట్టసభలు, పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులను ఆర్టికల్ 111 ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొందితేనే ఆ బిల్లు కాస్త, 2 సభల ఆమోదం పొందిన ఆ బిల్లు కాస్త చట్టంగా అమలుకి వస్తుంది. ఈ రోజున తెలంగాణలో కూడా 2 సభల్లో ఆమోదం పొందిన బిల్లు ఏదైతే ఉంటుందో విత్ ఇన్ ద స్టేట్ బౌండరీ, మన రాష్ట్రంలో అధికారం రావాలంటే ఎవరి అధికారం ఉంటుంది? కేంద్రంలో అయితే రాష్ట్రపతి, మన రాష్ట్రంలో అయితే గవర్నర్ వద్దకు ఫైల్ రావడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు ఇటీవల కొత్త రెవెన్యూ బిల్లు ఏదైతే ఉంటుందో ఆమోదం పొందడం జరిగింది. రెవెన్యూ బిల్లు కాస్త రెవెన్యూ చట్టంగా అమల్లోకి వచ్చింది. సో ఇలా డిఫరెన్సెస్ చూసుకోండి. తీర్మానం అంటే ఏంటి, ఆమోదింపు అంటే ఏంటి, ఏ రకంగా ఆమోదిస్తారు. అండ్ రాష్ట్రపతి అయితే ఆర్టికల్ 111 ద్వారా ఒక బిల్లును చట్టంగా మార్చడానికి ఆమోదిస్తాడు. గవర్నర్ అయితే ఆర్టికల్ 200 ద్వారా బిల్లు చట్టంగా ఆమోదింపడం జరుగుతుంది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలా తెలంగాణ భూమి హక్కులు, రైతు పాసు పుస్తకాల చట్టము మరియు దాంతోపాటు విఆర్ఓ పోస్టుల రద్దు చట్టము, ఇవన్నీ కూడా ఇక తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టము అమల్లోకి రావడం జరిగింది. అలా అధికారికంగా గెజిట్ అంటారు, గవర్నర్ కార్యాలయం నుండి గెజిట్ కూడా రిలీజ్ కావడం జరిగింది. ఇప్పటి నుండి ఇక మనం తెలంగాణ రెవెన్యూ చట్టం అనాలి. సో బిల్లు అయిపోయింది, ఆమోదించబడింది, చట్టంగా మారింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని అంశాలు. ఆంధ్రప్రదేశ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అంశం ఏంటంటే అణు విద్యుత్కి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. అణు విద్యుత్ కేంద్రం, అణు విద్యుత్ కేంద్రం. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ జలకళ, వైఎస్ఆర్ జలకళ 2 అంశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈరోజు వార్తలు నిలిచాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి అధికారికంగా చెప్పారు. అలా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు అవుతుందంటే దాదాపు 1200 మెగావాట్స్ కెపాసిటీతో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ ప్రాంతంలో ఏర్పాటు అవుతుంది. కొవ్వాడ ప్రాంతం మోస్ట్ ఇంపార్టెంట్. అలా 1200 మెగావాట్స్ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, భారతదేశంలో అణు విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామ్లు అడుగుతారు. సో మనకి రావత్ భట్టా ఎక్కడ ఉంది, కైగా ఎక్కడ ఉంది, తారాపూర్, జైతాపూర్, నరోరా, ఇలాంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో ఏ రాష్ట్రంలో ఉన్నాయి అవన్నీ చూడండి. సో ఈరోజు అణు విద్యుత్కి సంబంధించి చాలా వరకు అణు విద్యుత్ ప్లాంట్ల పక్కన ఉండే జనాలు చాలా వరకు ఉద్యమాలు చేస్తారు. ఎందుకంటే అణు విస్ఫోటనం జరిగితే చాలా వరకు డేంజర్గా ఉంటుందని. సో అలాంటిది ఈరోజు శ్రీకాకుళం కొవ్వాడ ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. దీనికి సంబంధించి అమెరికా సంస్థలతో కూడా చర్చలు జరుపుతున్నాము టెక్నాలజీ కోసము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, శ్రీకాకుళంలోని కొవ్వాడ ప్రాంతం అన్ని రకాలుగా అణు విద్యుత్ కేంద్రానికి సులభతరంగా ఉంటుంది, ఏర్పాటుకి పర్ఫెక్ట్గా సూటబుల్ ప్లేస్ అని చెప్పేసి అణు విద్యుత్ రెగ్యులేటింగ్ బోర్డు, భారతదేశంలో అణు విద్యుత్ సంబంధించి నియంత్రణ చేసే సంస్థ అణు విద్యుత్ రెగ్యులేటింగ్ బోర్డు ఇటీవల క్లియరెన్స్ కూడా ఇచ్చింది. అండ్ గుర్తుంచుకోండి, మనకి ఆంధ్రప్రదేశ్లో అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు అవుతుంది? శ్రీకాకుళం, కొవ్వాడ, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ జలకళ, వైఎస్ఆర్ జలకళ మోస్ట్ ఇంపార్టెంట్. సెప్టెంబర్ 28వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తుంది అని చెప్పేసి ఇటీవల వార్తలు ఇచ్చింది. అండ్ మీకు క్రితం 1 వీక్ బ్యాక్ కూడా ఒక అంశాన్ని చెప్పాను, ఏపీ పోలీస్ సేవ అనే ఒక యాప్
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తీసుకొస్తుంది. రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థకు సంబంధించిన సర్వీసులన్నింటినీ కూడా ప్రజలకి పోలీసు వ్యవస్థ నుండి రావాల్సిన అన్ని సేవలు కూడా సులభంగా ఒక యాప్ రూపంలో పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా అన్ని సౌకర్యాలు ఇచ్చే ఉద్దేశంతో ఒక యాప్ను రూపొందిస్తున్నాను. సో అది కూడా ఇటీవల అమల్లోకి రాబోతుంది. దాని గురించి మీకు జస్ట్ 1 వీక్ బ్యాక్ చెప్పాను, ఒకసారి చూడండి. అండ్ ఈరోజు సెప్టెంబర్ 28వ తేదీన వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని అధికారికంగా చెప్పారు. సో వైఎస్ఆర్ జలకళ యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలోని రైతులు, చిన్న సన్నకారు రైతులందరినీ కూడా వారి యొక్క శ్రేయస్కరాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. దీనిలో ప్రారంభం యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులు ఎవరైతే ఉంటారో, చిన్న రైతులు, సన్నకారు రైతులు, వీళ్ళందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని గుర్తిస్తారు. కొంతమందిని గుర్తిస్తారు కొన్ని కండిషన్స్ ఆధారంగా. ఆ గుర్తించబడిన రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఉండే కమతాలు ఉంటాయి కదా, ల్యాండ్ హోల్డింగ్స్, భూములు ఉంటాయి కదా, ఆ భూముల్లో బోర్వెల్ని తవ్విస్తుంది ప్రభుత్వమే అధికారికంగా. ఎందుకు బోర్వెల్ తవ్వించడము? రైతుకి కావాల్సింది విత్తనాలు, నీరు, సమయానికి ఎరువులు. సో ఇలాంటి మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో రైతు తన ఆరాంసే పంట పండిస్తాడు. సో ఈరోజు రైతుకి సంబంధించి భూములలో బోర్వెల్లని తవ్వించే ప్రక్రియ వైఎస్ఆర్ జలకళ, నీటిని ఇవ్వడం రైతుకి. సో అందుకోసం తన రైతులు ఆయన గుర్తుంచుకొని, అందరు రైతులు కాదు, రాష్ట్రంలోని కొంతమంది గుర్తించబడిన రైతులు. దానికి కండిషన్స్ ఏంటి? ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 28వ తేదీన ప్రారంభించిన తర్వాత ఆ అర్హులేంటి, ఏ ప్రాంతంలో రారు, ఇవన్నీ కూడా మనం చర్చించుకుందాము. సో అలా వైఎస్ఆర్ జలకళ ఏంటంటే రాష్ట్రంలో గుర్తించబడ్డ రైతుల భూములలో బోర్వెల్ను తవ్వించి రైతులకి కావాల్సిన నీటి సదుపాయాన్ని కల్పించే ఒక కార్యక్రమం వైఎస్ఆర్ జలకళ. అది కూడా వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్, రోమిల్లా థాపర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ అభ్యర్థులందరికీ కూడా పరిచయం అవసరం లేదు, కొత్తగా తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే తెలుసుకుని ఉండాలి. రోమిల్లా థాపర్ యొక్క పుస్తకాలు చాలా వరకు కూడా ప్రసిద్ధి చెందిన పుస్తకాలు ఉన్నాయి. సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తన యొక్క పుస్తకాలు చాలా చదివి ఉంటారు. రోమిల్లా థాపర్ ఒక హిస్టోరియన్, చరిత్రకారిణి, మోస్ట్ ఇంపార్టెంట్ యూపీ లక్నోకి సంబంధించిన మహిళ, లక్నో ప్రాంతం నుండి వచ్చిన మహిళ. సో రోమిల్లా థాపర్ భారతదేశ సంస్కృతి పైన, భారతదేశ చరిత్ర పైన విశిష్ట అధ్యయనం చేసి చాలా పుస్తకాలు రాశారు. ఈరోజు సివిల్స్కి చాలా పుస్తకాలు తన యొక్క పుస్తకాలే చదువుకుంటారు అభ్యర్థులు. సో అలాంటి రోమిల్లా థాపర్ రానున్న అక్టోబర్లో ఒక కొత్త పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం యొక్క విడుదల కార్యక్రమం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే వాయిసెస్ ఆఫ్ డిసెంట్. వాయిసెస్ ఆఫ్ డిసెంట్, వాయిసెస్ ఆఫ్ డిసెంట్ అనే పుస్తకం ఇటీవల వార్తలో నిలిచింది. ఎవరికి సంబంధించింది అంటారు? రోమిల్లా థాపర్ ప్రసిద్ధ చరిత్రకారిని రచించిన పుస్తకము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్సేస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సేలు, వ్యాసరూప అంశాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఎవరికి సంబంధించిందంటే చరిత్రలో. అండ్ రోమిల్లా థాపర్ గారు రాసిన పుస్తకాలన్నీ కూడా చరిత్రకు సంబంధించినవే. సో చరిత్రలో ప్రసిద్ధి చెందిన బుద్ధిజం, జైనిజం అండ్ భక్తి ఉద్యమాలు, స్వాతంత్రోద్యమం అండ్ గాంధీజీ పాత్ర, ఇలాంటి ప్రసిద్ధ నాయకులు ఉన్నారు కదా, వారందరికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఎస్సే రూపంలో రాసి పొందుపరిచి ఈరోజు ఒక పుస్తకాన్ని అక్టోబర్ మాసంలో రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. రోమిల్లా థాపర్ మోస్ట్ ఇంపార్టెంట్ వాయిసెస్ ఆఫ్ డిసెంట్, అక్టోబర్లో రాబోతున్న పుస్తకం. సో అడుగుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, నెక్స్ట్. సో ఇటీవల వార్తలో నిలిచిన వ్యక్తి భాండా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 15 డేస్ బ్యాక్ నేను ఒక దేశం గురించి చర్చించాను, మాలి, ఆఫ్రికా దేశం. మాలీకి సంబంధించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టి సైన్యం అధికారాన్ని చేతిలోకి తీసుకుంది, సైనిక పరిపాలనలోకి తీసుకుంది. దాని కారణంగా దేశాధ్యక్షుడు ఇబ్రహీం బూబకర్ కీతా, దేశాధ్యక్షుడు మరియు దేశ ప్రధాని ఇద్దరు కూడా రాజీనామా చేశారు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను కూలగొట్టి సైన్యం అధికారాన్ని తీసుకుంది. ఇలాంటి వ్యవస్థను ఐక్యరాజ్య సమితి కూడా విమర్శించింది. ఏ దేశంలో అయినా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా పాటించాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టే అధికారం ఎవరికి లేదు. సో మాలీలో జరుగుతున్న సైనిక చర్యలని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నామని ఐక్యరాజ్య సమితి కూడా విమర్శించింది. సో అలాంటి మాలీ దేశంలో ఇబ్రహీం బూబకర్ కీతా రాజీనామా చేశారు అని చెప్పేసి మీకు 15 డేస్ బ్యాక్ చెప్పాను. ఈరోజు కొత్త అధ్యక్షుడిగా వార్తలు నిలిచిన వ్యక్తి భాండా, BAHNDAW. ఎవరు అంటే మాజీ రక్షణ శాఖ మంత్రి. సో మాలీ దేశాధ్యక్షుడు, ఇంటరిమ్ గవర్నమెంట్
ప్రెసిడెంట్గా వార్తల్లో నిలిచారు. బాండా మాలి దేశ రాజధాని బమాకో. సో ఇటువంటి అంశాలు చూడండి, మాలికి సంబంధించి ఖచ్చితంగా రావచ్చు ఎగ్జామ్స్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాంగ్ రిటా షెర్పా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు బిట్. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఏదైనా కంపేర్ చేయాలంటే ఎవరెస్ట్తో పోలుస్తాం మనం. ఎవరెస్ట్ అంటేనే అదొక సూపర్లేటివ్, మనకు అది అత్యున్నతం. సో అలాంటి ఎవరెస్ట్ని ఎవరైనా ఒక్కసారి అధిరోహిస్తేనే మనం చరిత్ర పుస్తకాల్లో జీకేలో చదువుకుంటాం. అలాంటిది ఒక ఎవరెస్ట్ని 10 సార్లు అధిగమించాడు, 10 సార్లు ఎవరెస్ట్ని అధిరోహించాడు. అలాంటి వ్యక్తి యాంగ్ రిటా, నేపాల్ దేశస్థుడు. యాంగ్ రిటా తనకు ఒక బిరుదు కూడా ఉంది, స్నో లెపర్డ్. అండ్ స్నో లెపర్డ్ అనగానే గుర్తుంచుకోండి, భారతదేశంలో ఇటీవల స్నో లెపర్డ్ సంరక్షణ కేంద్రము ఉత్తరాఖండ్లో వచ్చింది, అది ఎక్స్ట్రా పాయింట్, అది వేరు. సో స్నో లెపర్డ్ అనే బిరుదాంకితుడు యాంగ్ రిటా షెర్పా ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి. ఎందుకు అంటే ఇతని స్నో లెపర్డ్ అని ఎందుకు అంటారంటే, ఎవరెస్ట్ అంత పెద్ద ఆల్టిట్యూడ్స్లో ఉంటుంది, మంచుతో కప్పబడి ఉన్న అత్యంత పెద్ద శిఖరము. మంచులో తను చేసిన ప్రతిభ ఏంటంటే 1983 నుండి 1996, 1983 నుండి 1996 మధ్య ఎవరెస్ట్ని 10 సార్లు ఎక్కాడు, అధిరోహించాడు. దట్టు మనం ఏదైనా ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చూడండి, మీరు మనాలి, రోహ్టంగ్ పాస్ ఎక్కినప్పుడు మీరు చూడండి, ముక్కులో నుండి కొంతమందికి బ్లీడింగ్ వస్తుంది బికాజ్ ఆఫ్ ప్రెషర్ డిఫరెన్స్. అలా ఏ వ్యాధి కాదు, కానీ ఎందుకంటే అక్కడ హై ప్రాంతాల్లో మనకి బాడీ లోపల ప్రెషర్ డిఫరెన్స్ ద్వారా ముక్కులో నుండి బ్లీడింగ్ అవుతుంది. అలాంటిది ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి ఎత్తుకుపోయిన కొద్దీ. అలాంటిది ఎవరెస్ట్ని ఎక్కడానికి కూడా వితౌట్ ఆక్సిజన్ బాటిల్ 10 సార్లు ఎక్కాడు. సో వితౌట్ ఆక్సిజన్ 10 సార్లు ఎవరెస్ట్ను అధిరోహించిన ఒక వ్యక్తి యాంగ్ రిటా షెర్పా ఇటీవల కన్ను మూశాడు. నేపాల్కి సంబంధించిన కీలక వ్యక్తి. 1983 నుండి 96 మధ్యలో ఎవరెస్ట్ని 10 సార్లు అధిరోహించాడు, దట్టు వితౌట్ ఆక్సిజన్. అందుకోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకున్న కీలక వ్యక్తి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి హర్ష కుమార్ బన్వాలా గారు. హర్ష కుమార్ బన్వాలా ఎవరు? హర్ష కుమార్ బన్వాలా అంటే ఇటీవల వార్తలు ఇచ్చిన వ్యక్తి సెబీ వేసిన ఒక కమిటీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, భారతదేశంలో కొన్ని సంస్థలు ఉంటాయి, సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ అనగానే గుర్తుంచుకోండి, భారతదేశంలో స్టాక్ మార్కెట్లో నియంత్రణ చేసే సంస్థ. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకులకే బ్యాంకు, బ్యాంకింగ్ వ్యవస్థని కంట్రోల్ చేసే వ్యవస్థ. అండ్ దాంతోపాటు ఐఆర్డిఏ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బీమా రంగానికి సంబంధించి చర్యలు తీసుకుని నియంత్రణ చేసే సంస్థ. ఈరోజు సెబీ ఒక కమిటీని వేసింది, సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్. ఆ గ్రూప్కి చైర్మన్గా హర్ష కుమార్ బన్వాలా గారిని నియమించింది. ఆ గ్రూప్ యొక్క డ్యూటీ ఏంటంటే, తన యొక్క కమిటీ యొక్క డ్యూటీ ఏంటంటే, భారతదేశంలోని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అధ్యయనం చేయాలి, దానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా ఏ రకంగా వాటికి సంబంధించిన విధి విధానాలు తీసుకోవాలని చెప్పేసి కమిటీ రిపోర్ట్ని సెబీకి సబ్మిట్ చేయాలి. అలా సెబీ కమిటీ ఈ రోజున సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నికల్ గ్రూప్కి చైర్మన్గా ఎవరు వార్తలు నిలిచారంటే హర్ష కుమార్ బన్వాలా గారు, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్, ఫుట్బాల్కి సంబంధించి, క్రీడా రంగానికి సంబంధించిన అంశం ఇది. సో ఇటీవల ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్ ఒక 7 మెంబర్ టాస్క్ ఫోర్స్ని వేసింది, అంటే 7 వ్యక్తుల బృందాన్ని వేసింది. ఎందుకోసం అంటే ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఎక్కువగా ఫుట్బాల్కి ఆదరణ కలిగించాలి, అందులోనూ ఆసియా పైన ప్రత్యేక శ్రద్ధ చూపించేసి ఆసియా ప్రాంతాల్లో ఫుట్బాల్ మైదానాలు ఉంటాయి, క్రీడా మైదానాల యొక్క నిర్మాణ ప్రక్రియ ఏ రకంగా చేపట్టాలి, అండ్ ఇక్కడ యువతకి ఏ రకంగా ఫుట్బాల్ పైన అవగాహన కల్పించాలి, ఇలాంటి అన్ని అంశాలను కూడా అధ్యయనం చేయడానికి ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్ ఇటీవల ఒక కమిటీని వేసింది. ఆ కమిటీకి హెడ్ ఎవరంటే గిరిజా ముంగాలి. తనకిచ్చిన డ్యూటీ ఏంటంటే 7 మెంబర్ టాస్క్ ఫోర్స్ ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్లో. ఆ 7 మెంబర్స్ టీంలో భారత్ నుండి ఈ వ్యక్తి కూడా చోటు సంపాదించుకున్నాడు. ఫుట్బాల్ సంబంధిత ఒక టీము 7 మెంబర్ టాస్క్ ఫోర్స్ ఫుట్బాల్ సంబంధించి కొన్ని అంశాలను పరిశోధించి దానికి సంబంధించిన అంశాలను కూడా ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్కి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఏషియాలో ఫుట్బాల్కి ఆదరణ కలిగించే ఉద్దేశంతో ఒక కమిటీ వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్, ఈరోజు నోవాక్ జకోవిచ్ అండ్ గుర్తుంచుకోండి, ప్రస్తుతం టెన్నిస్ క్రీడలో 3 దిగ్గజాలు ఉన్నారు. 1 రోజర్ ఫెదరర్, 2 రఫెల్ నాదల్, 3 నోవాక్ జోకోవిచ్. ఈ 3 కూడా ప్రస్తుతం టెన్నిస్ రంగాన్ని ఏలుతున్నారు.
సో ఇటీవల నోవాక్ జోకోవిచ్ సంబంధించిన ఒక అంశం, మనం ఇటీవల చాలా కాంట్రవర్సీలో జోకోవిచ్ ఇరుక్కున్నాడు, మనం చూసాం. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో ఒక మ్యాచ్ నిర్వహించి చాలామంది ఆటగాళ్లకు కరోనా వ్యాప్తి చెందడానికి కారకుడని చెప్పేసి మనం ఒక 1 మంత్ బ్యాక్ చూసాం, ప్రస్తుతం పీక్ కరోనా టైంలో. అండ్ దాంతోపాటు ఇటీవల యుఎస్ ఓపెన్ డొమినిక్ థీమ్ గెలిచారని చెప్పాను కదా. ఆ యుఎస్ ఓపెన్ ఏదైతే ఉంటుందో, యుఎస్ ఓపెన్లో ఫ్రస్ట్రేషన్తో ఆ టెన్నిస్ బాల్ ఉంటుంది కదా, ఆ టెన్నిస్ బాల్ని బీట్ చేయడం ద్వారా, కొట్టడం ద్వారా, అక్కడ ఉండే రెఫరీకి బలంగా తాకడం ద్వారా టెన్నిస్ మ్యాచ్ నుండి, యుఎస్ ఓపెన్ నుండి డిస్క్వాలిఫై అయ్యాడు. ఓడిపోయి కాదు, డిస్క్వాలిఫై చేశారు రెఫరీలు. అదొక కారణం. అలాంటి కాంట్రవర్సీల మధ్యలో, ఇలాంటి వివాదాస్పదాల మధ్యలో ఇటీవల తను ఇటాలియన్ ఓపెన్ ఆడాడు. ఇటాలియన్ ఓపెన్, ఆ ఇటాలియన్ ఓపెన్ విన్నర్గా ఇటీవల వార్తలు నిలిచాడు నోవాక్ జోకోవిచ్. ఇటాలియన్ ఓపెన్ గుర్తుంచుకొని, టెన్నిస్కి సంబంధించి 4 మాత్రం ఖచ్చితంగా చూడండి: యుఎస్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈ 4 గ్రాండ్ స్లామ్లు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఖచ్చితంగా అడుగుతారు. సో ఈరోజు ఇటాలియన్ ఓపెన్ సింగిల్స్ ఓపెన్లో నోవాక్ జోకోవిచ్ గారు గెలవడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో తనకు సంబంధించి కాంట్రవర్సీ విషయంలో ఇటీవల తన గురించి తెలుసుకున్నాము. సో ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి ఇతను ఇంపార్టెంట్. అండ్ ఇవి మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు మరియు అంశాలు. ఏమైనా మిస్లేనియస్ అంశాలు ఉంటే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని మనం చేర్చుకుందాం. అండ్ రేపు క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.